బీటీపీఎస్ లారీ డ్రైవర్లు మాట్లాడుతున్నాం. మేము 1400 రూపాయలు జీతం, 250 రూపాయలు ట్రిప్ మామూలు మేము ఓనర్ని అడిగినాం. వాళ్ళ డిమాండ్కి ఒప్పుకోలేదు. ఇది గత 3 నెలల నుంచి నాకు సాగుతుంది. 3 సార్లు లెటర్లు కూడా ఇచ్చినా స్పందించలేదు వీళ్ళు. వాళ్ళ ఆఖరికి మేము 1200 రూపాయలు జీతం, 200 రూపాయలు ట్రిప్ మామూలు అడిగినాం. దానికి కూడా స్పందించలేదు. అందువల్ల మేము మా డ్రైవర్లందరం కలిసి డ్రైవర్లం ఆగుతున్నాం, కానీ బండ్లు మాత్రం మేము ఆపట్లేదు. డ్రైవర్లు మాత్రం ఆగుతున్నాం. అది సమస్య. మాకు ప్లాంట్లో కూడా ఎటువంటి సౌకర్యం లేదు. సింగరేణి దగ్గరికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ నీళ్లు పట్టుకున్నా కానీ మీరు వాటర్ పట్టుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు అంటారు. బీటీపీఎస్ ప్లాంట్లో కనీసం నీళ్ళ సదుపాయం లేదు. కనీసం కూర్చోవడానికి కూడా ఒక గంట లారీ లాగినాయి అనుకోండి, ఒక గంట కూర్చోడానికి కూడా షెల్టర్ లేదు. ఆ బాధలు మమ్మల్ని మేము చెప్పుకున్నా కానీ మాకు తీరేటట్లేదు. ఈ బాధలు మొత్తం తీసుకుపోయి ఎమ్మెల్యే గారు చెప్పినాం. ఆయన గారు కూడా స్పందించలే. ఇగో మాపు రేపు మాపు అంటాను, తిప్పుతాను, కానీ ఇంతవరకు ఏ స్పందన లేదు. అందువల్ల మేము అందరం ఐక్యమత్యంగా మేము ఇక్కడ స్ట్రైక్ చేయడం జరుగుతుంది. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నా పేరు సతీష్. ఉన్నది ఇక్కడ 260 మంది వర్కర్స్ ఉన్నాం. మాకు జీతాలు సరిపోతలేదు. మాకు మార్చి టు మార్చి లెక్క. మా మార్చి లెక్క అయితే మార్చికి లెటర్లో ఇచ్చినాం, ఏప్రిల్లో ఇచ్చినాం, మేలో ఇచ్చినాం లెటర్ జీతాలు పెంచని. మేము ఏమని 1400 రూపాయలు జీతం, 200 రూపాయలు, 250 ట్రిప్ మామూలు ఇవన్నీ కోరుతున్నాం. మేము డిమాండ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు 1100 జీతం, 150 రూపాయలు ఇస్తారంటాను. మాకు సాగిపోతా లేదు. అందుకోసానికి 1200 జీతం, 200 ట్రిప్ మామూలు ఇవ్వాలని మేము లారీ అసోసియేషన్ ఓనర్ని మేము డిమాండ్ చేస్తాను. ఇవాళ బీటీపీఎస్లో వాటర్లు మాకు తాగడానికి డ్రైవర్లకు 24 గంటలు డ్యూటీ చేస్తే మాకు ఇచ్చేది 1000 రూపాయలు. 1000 రూపాయలలో 700 రూపాయలు జీతము, 300 రూపాయలు బేటాలు. దీనికి లారీ క్లీనర్ లేడు. ఓల్డ్ డ్రైవరే చేసుకోవాలి. టైర్ పంచర్ అయినా ఏమైనా కూడా ఒక్కోసారి పట్టాలు వచ్చినా పట్టాలు మేపుకుంటున్నాం, డోర్లు మేము కొట్టుకుంటాను. ఒక్కోసారి మూట లేకున్నా కూడా మేము చాలా కష్టపడుతున్నాం. ఈ ఎండాకాలం ఎండకు ఆగురాని మేము నీళ్ళు లేక అక్కడ సింగరేణి పోతే నీళ్ళు పట్టనిస్తాలే, ఇటు బీటీపీఎస్ పోతే నీళ్ళు లేవు. 24 గంటలు డ్యూటీ చేసి మా వాళ్ళకు జీతాలు కింద సరిపోతలేదు. బియ్యం పెరిగినాయి, ఉప్పులు పెరిగినాయి, కారం పెరిగినాయి, నూనె అన్నీ పెరిగినాయి, మొత్తం వస్తువులన్నీ పెరిగినాయి. మాకు సరిపోక 3 నెలల తర్వాత మేము ఇవాళ మా డ్రైవర్ వరకే మేము ఆగుతున్నాం. ఇవాళ ఎందుకంటే మా జీతాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ లారీ అసోసియేషన్ 14 టైర్లు ఓనర్లని ఇవాళ డిమాండ్ చేస్తేనే ఇవాళ ఇంతవరకు ఎవరు కూడా సమర్థించి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.